బీఆర్ఎస్ మాజీ నేత ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్తో కారు పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ ముఖ్య నేతలపై కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినా అధినేత మాత్రం ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. అసలు ఈ మౌనం వెనుక మర్మమేంటి? కవిత లేఖ లీక్ దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు నోరు మెదపలేదు. ఏం జరిగిందో, ఎందుకిలా మాట్లాడుతున్నావని కనీసం ఆమె నుంచి వివరణ కూడా తీసుకోకుండానే సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో గులాబీ బాస్ మనసులో ఏముందోనని మదన పడుతోంది క్యాడర్. ముందే రియాక్ట్ అయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై గులాబీ అధినేత కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదు. పార్టీ సీనియర్లైన హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు చెప్పి మరీ డోస్ పెంచి కవిత తీవ్రమైన ఆరోపణలు చేసినా ఆయన సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. వాళ్ల పేర్లు బయటపెట్టిన వెంటనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీలోని ఓ వర్గం నేతలను గందరగోళానికి గురి చేసిందనే చర్చ జరుగుతుంది. అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలియక వాళ్ళంతా అయోమయంలో పడిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. అసలు కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అయినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై అప్పుడే అధినేత స్పందించి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్ అయినా ముందే స్పందించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా తన చెల్లితో రాఖీ కట్టించుకోకుండా పండుగ పూట దూరంగా బెంగళూరుకు వెళ్లడం పైన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవానికి కవిత దెయ్యాల కామెంట్స్తోనే కేసీఆర్ తనకు సన్నిహితులైన దివికొండ దామోదర్రావు, గండ్ర మోహన్ రావును రాయబారానికి పంపారు. కానీ కేసీఆర్ తనతో మాట్లాడకుండా బయటి వ్యక్తులను పంపించడంతో వారి మాటలను ఆమె లైట్ తీసుకున్నారు. తర్వాత వెంటనే కవిత మీడియా చిట్చాట్లో అన్న కేటీఆర్, బావ హరీష్ రావుపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. అప్పుడైనా కేసీఆర్ టచ్లోకి వస్తారని ఆమె ఆశించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కేసీఆర్ అనేక సార్లు కేటీఆర్, హరీష్తో భేటీ అయ్యారు. కవితపై బహిరంగంగా ఎక్కడా విమర్శలు చేయవద్దని సూచన చేశారే తప్ప కనీసం వారిద్దరైనా వెళ్లి కవితతో మాట్లాడాలని చెప్పలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు వెళ్తున్న టైంలోనూ కవిత ఫామ్ హౌస్కు వెళ్లినా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. కనీసం ఆమె వైపు కూడా చూడలేదని ఫామ్ హౌస్ వర్గాల సమాచారం. కేసీఆర్ కాకపోయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అయినా పిలిచి మాట్లాడి ఉంటే బాగుండేదని బహిరంగంగానే కవిత తన ఆవేదనలు చెప్పుకున్నారు. కవిత విషయంలో చర్యలు తీసుకునేలా కేసీఆర్పై సొంత కుటుంబ సభ్యులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. కవితను బుజ్జగించి దారికి తెచ్చుకోవాల్సిన వారే ఆ పని చేయకుండా తమ అనుచరులతో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టారని, ఈ సిచ్యువేషన్లోనే కవిత ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తాము అనుకున్నట్లుగా కవిత మాట్లాడడంతో దీనిని సాకుగా చూపి కేసీఆర్కు ఆమెపై కోపం పెరిగేలా రెచ్చగొట్టారని, ఈ క్రమంలోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న వాదన ఉంది. సొంత కూతురు పార్టీ ఎమ్మెల్సీ అయినా కూడా కవితను సస్పెండ్ చేస్తే పార్టీ కుదుపునకు లోనవుతుందని, రాజకీయంగా దుమారం రేగుతుందని తెలిసి కూడా కేసీఆర్ బయటకు రాలేదు. కవితను ఎందుకు సస్పెండ్ చేస్తున్నామనే విషయాన్ని లీడర్లకు, క్యాడర్కు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. కేసీఆర్ మౌనం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతా కేసీఆర్కు తెలిసే జరుగుతుందా లేదా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కవిత నుంచి వివరణ అయినా తీసుకొని చర్యలు తీసుకుంటే బాగుండేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు తీవ్రమయ్యాయి. కవిత ఉంటే ఎంత, పోతే ఎంత అనే స్థాయిలో పలువురు నేతలు విమర్శలు చేశారు. ఆమె ఇంటి పేరుపైన కామెంట్లు తీవ్రమయ్యాయి. కల్వకుంట్ల కాదు, దేవనపల్లి అంటూ పోస్టులు చేయడం మొదలుపెట్టారు. లిక్కర్ స్కామ్కు లింకు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. అయితే వారికి దీటుగా బదులిచ్చేందుకు కవిత కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా టీంను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే చెప్పారు. తనపై ఎంత ట్రోల్ చేస్తారో అంతకు రెట్టింపు ట్రోల్స్ తాను చేస్తానని హెచ్చరించారు. ఇక కవిత ప్రెస్ మీట్ టైంలోనే కేసీఆర్ తన ఫామ్ హౌస్లో రౌండ్స్కు వెళ్లారని సమాచారం. 1-2 గంటల పాటు ఆయన ఫామ్ హౌస్లో తిరిగి పంటలను పరిశీలించాక గోశాలకు వెళ్లి మళ్లీ ఫామ్ హౌస్లోని ఇంటికి వచ్చారని తెలుస్తోంది. అంటే కవిత చెప్పే మాటలు వినలేకే ఆమె ప్రెస్ మీట్ను స్కిప్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఫామ్ హౌస్లో పంటల పరిశీలనకు వెళ్ళినప్పుడు కేటీఆర్ జగదీష్ రెడ్డి అక్కడే ఉన్నారు. కవిత ప్రెస్ మీట్ అయిన తర్వాత కేటీఆర్ జగదీష్ రెడ్డి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగానే కవిత ఎపిసోడ్ మొదలైన చివరకు కుటుంబం నుంచి ఆమె దూరమయ్యే పరిస్థితికి వచ్చిందని అంటున్నాయి గులాబీ వర్గాలు.